తెలుగులో టైప్ చేయడం రాదా? ఫోన్ లో తెలుగు టైపింగ్ రాదా వచ్చు మీకు? మేడం, చేసాం మ్యామ్. ఎంతమంది తెలుగులో టైప్ చేసాం మ్యామ్. జీరో స్కోర్ అని రాంగ్ అని చూపిస్తుంది. వస్తుంది మ్యామ్. జీరో స్కోర్ అని వస్తుందా? అలా ఎందుకు వస్తుందమ్మా? జీరో స్కోర్ అని వస్తుంది మ్యామ్. అలాగే వచ్చింది మ్యామ్. గ్రూప్ లో స్క్రీన్ షాట్ కూడా పెట్టాను మ్యామ్ నేను. అవునా? అవును మ్యామ్. మామూలు నాకు బాగానే మ్యామ్ కనిపిస్తుంది స్కోర్ అనేది. బాగానే నాకైతే స్కోర్ కనిపించింది. మీ అందరిది మీకెందుకు అలా కనిపించింది? మాకు మాకు జీరో జీరో స్కోర్ అని వచ్చింది జీరో మ్యామ్. ఒకసారి స్కోర్ అని వీడియో ఆన్ చూపించింది చేయండి. మ్యామ్ ఒకసారి ఆల్రెడీ. అందరూ ఒకసారి వీడియో ఆన్ చేయండి. ఒక ఫోటో తీస్తాను. అందరినీ వీడియో ఆన్ చేయండి. ఆన్ చేయాలి. ఒక్కసారి ఆన్ చేయండి అమ్మా. ఒక ఫోటో తీస్తాను. ఉదయశ్రీ, సమీనా అందరూ పిజ్జా ఒకసారి ఆన్ చేయాలి అందరూ. ఓకే అమ్మాయిలు చూసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చెప్పాను కదా, పేరాలు ఇస్తాను. చిన్న చిన్న ట్రాన్స్లేషన్ చేయడం ఎలా అనేది చేద్దురుగా నేను చెప్పాను కదా. ఇవి మీకు ఏంటంటే ఇలా పేరాలు ఇస్తాను. నేను ఇచ్చినప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే आप अपने घर में तेलुगु में फिर एक बार ट्रांसलेशन करके मुझे भेज दीजिए व्हाट्सएप में. ओके ना? చూడండి, హిందీ సే తెలుగు మే అనువాద్ కన్నా. ఫస్ట్ పేరాలని ముందు హిందీలో ఉన్నాయన్నీ తెలుగులోకి నేర్చుకుందరు కానీ, తర్వాత తెలుగులో ఉన్నదాన్ని మళ్ళీ హిందీలోకి ఎలా రాయడం అనేది నేర్చుకుందరు కానీ. మొన్నటి వరకు ఏం నేర్చుకున్నారు? వాక్యంకో ఆప్కో ఏంటి, వాక్యంకో హిందీ సే తెలుగు మే అనువాద్ కన్నా और తెలుగు సే హిందీ మే అనువాద్ కన్నా ఆప్తో సీక్ లియా. ఓకేనా? మీరు హిందీ నుంచి తెలుగులోకి హిందీలోకి మార్చడం అనేది నేర్చుకున్నారు. ఇప్పుడు ఏం చదివారంటే ఒక్కొక్క పేరాని కిస్ ప్రకార్ పూరే ఏక్ पैरा को किस प्रकार बदलना चाहिए, मैंने हिंदी से तेलुगु और तेलुगु से हिंदी में किस प्रकार बदलना चाहिए అనేది నేర్చుకుందరు కానీ. చూడండి, कंप्यूटर को हिंदी में संगणक कहते हैं. कंप्यूटर को हिंदी में संगणक कहते हैं. कोई कह सकते हैं क्या? ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? कंप्यूटर को हिंदी में संगणक कहते हैं. షాహీనా మేలు సైలెంట్ గా ఉండండి మిగతా వాళ్ళు. कंप्यूटर को हिंदी में संगणक कहते हैं. बोलिए. కంప్యూటర్ ని దీన్ని తెలుగులో చెప్పండి. హలో మైలు, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది కదా? ట్రై చేయండి ఎవరైనా. कंप्यूटर को हिंदी में संगणक कहते हैं. अनुवाद कीजिए. కంప్యూటర్ ని హిందీలో సంగణక్ అంటారు. అంతే, దానికి చెప్పడానికి ఎంత అమ్మాయిలు అంత ట్రబుల్ పడుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ క్లాస్ ఉందా మీకు ఇక్కడ? సర్లే సార్, నేను వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోతాను. సార్ చెప్పలేము. లాస్య సార్, నేను అక్కడ వెళ్ళిపోతానండి. క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మధ్యాహ్నం. సరే, ఏమై 20 రూమ్ ఖాళీ లేదా? ఒక్క అరగంట 20 రూమ్ చూడండి సార్. ఒక్క నిమిషం. ఈరోజు కనెక్ట్ అయిపోయింది. రేపు నుంచి కూర్చోండి కానీ ఎందుకు సార్ ఈరోజు ఒక్కరోజు అంటే నెట్ కనెక్షన్ ఇచ్చాను. క్లాస్ డిస్కనెక్ట్ లేదా? స్టార్ట్ ఇది పెట్టించారు. 26 కానీ మళ్ళీ ఒక్క నిమిషం ఆగండి. ఎవరు ఫైన్ లేరా? ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు కదా. వెళ్ళి కూర్చోండి. అమ్మాయిని ఇక్కడికి వచ్చి మనండి.
సార్ సెల్ఫ్ కనెక్ట్ చేస్తాలే. లోపలికి వెళ్ళిపోతాం. ఎలా ఉందో క్లాస్ ఒక అమ్మాయిని గుర్తుదే మేడం, వీళ్ళందరూ ఏమనుకున్నారు. హలో సెల్ అక్కడ ఏమన్నా మేలు వినిపిస్తుందా? ఎస్ మ్యామ్, మరి వినిపిస్తుంది ఏంటి మ్యామ్. ఒక్కరు మాట్లాడతలేదేంటమ్మాయి? అసలు ఎవరు మాట్లాడట్లేదేంటి? అలా నేను చెప్పింది పాఠం ఇంటా కూర్చుంటారు అంతేనా? మాట్లాడాలి కదా. చెప్పండి, कंप्यूटर को हिंदी में क्या कहते हैं? कंप्यूटर को हिंदी में क्या कहते हैं? ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతున్నారా ఏంటి అందరూ? సంగనక్ మ్యామ్. మీ క్లాసులు చెప్పడానికి నేను 36 తప్పులు పడుతున్నాను, మీరు మటుకొని సైలెంట్ కూర్చొని ఉంటారు అంతే, ఏం మాట్లాడకుండా. మాకెంత నాక్ వర్క్, ఆ వర్క్, ఈ వర్క్ ఉన్నా నేను గబగబా ఎన్ని పనులు చేస్తా, అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతుంటుంటే మీకేమి ఇది ఉండదా? మాట్లాడాలి కదా. कंप्यूटर को हिंदी में संगणक कहते हैं. कंप्यूटर नहीं, हिंदी में क्या कहते हैं? संगणक कहते हैं. ఏమంటాం హిందీలో? హిందీలో సంగणक అంటారు. तकनीकी सिद्धांतों के आधार पर संसार के प्रभावशाली वैज्ञानिकों ने अनेक चमत्कारिक यंत्रों का निर्माण किया है. तकनीकी सिद्धांतों के आधार पर संसार के प्रभावशाली वैज्ञानिकों ने अनेक चमत्कारिक यंत्रों का निर्माण किया है. तकनीकी सिद्धांतों के आधार पर, तकनीकी सिद्धांतों के आधार पर टेक्निकल सिद्धांत అంటే దాన్ని నిర్మించాలి అంటే మ్యామ్ వాయిస్ కట్ అవుతుంది మ్యామ్, వినపడటం లేదు. ఎందుకు కట్ అవుతుందమ్మా? మీకు నెట్వర్కింగ్ సరిగా లేదు. బయట ఎక్కడో కూర్చోండి, ఓపెన్ లో. లేదు మ్యామ్, మీ వాయిస్ నాకు కూడా బ్రేక్ అవుతుంది మ్యామ్. ఇక్కడైతే నాకు క్లియర్ నెట్ అంతా ఫుల్ ఉంది, ఏమీ చేయలేదు. నెట్ ఫుల్ గా ఉంది, అంతా ఫుల్ గా ఉంది. ఎక్కడో క్లియర్ గా కూర్చోండి టవర్ అంతే దగ్గర. క్లియర్ గా ఉంది, అంతా క్లియర్ గా వస్తుంది. ఇంకేం పెట్టమంటారు, ఎక్కడ తిరగమంటారు చెప్పండి. క్లియర్ గా ఉంది, నెట్ అంతా ఫుల్ సపోర్ట్, మొత్తం కంప్యూటర్ అంతా బాగు చేసుకుని సిస్టమ్ అంతా క్లియర్ గా కూర్చున్నా. ఇంకెంత చేయాలంటే నేను ఇంకేం చేయలేనమ్మా. మీరు బయటకు వచ్చి కూర్చోండి సరిగా, ఎక్కడో టవర్ అంతే దగ్గర. నాకైతే ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ క్లియర్ గా ఉంది. మొత్తం సిస్టమ్ అన్ని మార్చాను మొత్తం. ఈరోజు టైం చేశాను కదా, ఇలాగ ఏదో డిఫరెన్స్ అయింది. మేలు వింటున్నారా? कंप्यूटर को हिंदी में सड़क कहते हैं. तकनीकी सिद्धांतों के आधार पर संसार के प्रभावशाली वैज्ञानिकों ने అంటే టెక్నికల్ సిద్ధాంతాల ఆధారంగా సంసార్కే ప్రభావశాలి వైజ్ఞానికం. ప్రభావశాలి వైజ్ఞానికం అంటే
మేడం లెఫ్ట్ అయ్యారా? అవును. ఒక 2 minutes చూద్దాము, యాడ్ అవ్వకపోతే కాల్ చేద్దాము. హలో, నేను మేడంకి కాల్ చేసింటే మేడంకి మేమందరం కనిపిస్తున్నామంట. మరి మనకెందుకు మేడం లెఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది? నేను చెప్- నేను చెప్తాను, ఒకసారి ఎవరో లెఫ్ట్ అయ్యి జాయిన్ అవుదామా? జాయిన్ అయినారు మేలు మేడం. వచ్చిందా? హలో హలో మేడం వచ్చింది మ్యామ్, ఇప్పుడు వచ్చింది మ్యామ్. హలో వచ్చిందా? ఎస్ మేడం. వచ్చిందా? మేలు చూడండి. विद्युत मस्तिष्क को मानव से संबंधित किया जाने वाला यह मंच స్క్రీన్ షేర్ షేర్ అవ్వలేదు మ్యామ్. हेलो స్క్రీన్ షేర్ అవ్వలేదు మ్యామ్. स्क्रीन शेयर अवलेदा चलो विद्युत मस्तिष्क को मानव से किए जाने वाले व्यापार, उद्योग, सेना और प्रशासन आदि अनेक क्षेत्रों में प्रशंसनीय कार्य कर रहा था। चुन विद्युत मस्तिष्क को मानव से संबंधित किया। विद्युत मस्तिष्क అంటే ఏంటి? ఇప్పుడు ఈ కంప్యూటర్ కిస్ ప్రకార काम करता है, कैसा काम करता है అంటే విద్యుత్ के సహాయంతో काम करती है. అంటే ఏంటి? దేని సహాయంతో పనిచేస్తుంది అంటే ఇది కరెంట్ సహాయంతో చేస్తుంది. అందుకనే ఇంకా విద్యుత్ మస్తిష్క్ को मानव से संबंधित किया అంటే
విద్యుత్ని కలిపాము. కలిపిన తర్వాత మానవుడి యొక్క మైండ్ అంటే ఏంటి, మనం ఆర్డర్ ఇస్తేనే కదా అది పని చేస్తుంది. మనం ఏం చేస్తే అది, మనం ఏం చెప్తే అది పని చేస్తుంది. అంటే ఈ రకంగా మానవుడి మైండ్ తోటి ప్లస్ కరెంట్ తోటి కలిపి ఇది ఏం చేస్తుందంటే ఈ యంత్రము ఎన్నో పనులు చేస్తుంది. ఈ పనులు ఎలాంటి, యంత్ర వ్యాపార ఉద్యోగ సేన और ప్రశాసన్, వ్యాపారాలకి ఉద్యోగం, ఉద్యోగం అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే కర్మాగారాలు, సేన సైన్యం, ప్రశాసన్ మన అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి ఆఫీస్ వర్క్ ఇవన్నీ. అది అనేక క్షేత్రమే మొదలైన క్షేత్ర అంటే ఏంటి రంగాలు, అనేక రంగాలలో ప్రశంసనీయ కార్యరహాత ఎంతో గొప్ప పొగడదగ్గ పని చేస్తుంది. అంటే ఎన్నో గొప్ప పనులు ఈ కంప్యూటర్ చేస్తుంది. कंप्यूटर को हिंदी में फिर एक बार बताती हूँ, देख लीजिए। कंप्यूटर को हिंदी में क्या कहते हैं? कंप्यूटर को हिंदी में संगणक कहते हैं। क्या कहते हैं? कंप्यूटर को हिंदी में संगणक कहते हैं. कंप्यूटर नी हिंदीलो संगणक అని పిలుస్తారు. ओकेना. और क्या है, तकनीकी सिद्धांतों के आधार पर संसार के प्रभावशाली वैज्ञानिकों ने अनेक चमत्कारिक यंत्रों का निर्माण किया है. ఏంటంటే तकनीकी सिद्धांतों के आधार पर टेक्निकल सिद्धांताल పైన సంసార్ కే ప్రభావశాలి వైజ్ఞానికోనే ఏంటంటే ఎంతో గొప్ప క్రియేటివ్ మైండ్ ఉన్న వాళ్ళు అంటే గొప్ప సైంటిస్టులు అనేక చమత్కారిక యంత్రంతో నిర్మాణ కియా హై. సైంటిస్టులు ఎన్నో టెక్నికల్ సిద్ధాంతాల ఆధారంగా ఇక్కడ మీరు ఇది ట్రాన్స్లేషన్ చేయాలమ్మాయి వినండి. మీద నేను ఓన్లీ అవుట్ లైన్ చెప్తున్నాను, మీరు దాన్ని ఎలాగా वाक्याన్ని నిర్మించాలనేది మీరే చూసుకోండి. तकनीकी सिद्धांत के आधार पर संसार के प्रभावशाली वैज्ञानिकों ने अनेक चमत्कारिक यंत्रों का निर्माण किया है. तकनीकी సిద్ధాంతాలకు టెక్నికల్ సిద్ధాంతాల ఆధారంగా ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు అనేకమైన ఆశ్చర్యకరమైన యంత్రాలని నిర్మించారు. పృథ్వీ పర్ ఈశ్వర్ కి సర్వశ్రేష్ఠ కృతి మానవ్ హీ హై. భూమి మీద భగవంతుడు సృష్టించిన అద్భుతమైన సృష్టి మానవుడే. कंप्यूटर भी उन्हीं असंख्य संभावनाओं में से एक यदार्थ बनकर हमारे सम्मुख प्रस्तुत हो चुका है. కంప్యూటర్ అలాగే ఎన్నో అసంఖ్యాకమైన సృష్టి అంటే ఎన్నో అసంఖ్యాకమైన అంటే ఎన్నో సృష్టించబడిన అద్భుతాలలో ఇది కూడా ఒకటే ఈ రోజు మన ఎదుట నిలబడ్డది. विद्युत मस्तिष्क को मानव से संबंधित किया जाने वाला यह यंत्र అంటే ఏంటి, విద్యుత్ని బ్రెయిన్ గా చేసుకొని మానవుడితో లింక్ అయ్యి ఏంటంటే మ్యామ్ పి గౌతమి ప్రెజెంట్ మ్యామ్. ఎన్నో యంత్రాలని అది నడిపిస్తుంది అన్నమాట. అంటే ఎన్నో ఇక్కడ చూడండి, విద్యుత్ని మెదడుగా వాడుకుంటూ మానవుడితో కలిసి పని చేస్తున్న ఈ యంత్రము వ్యాపారాల్లో, కర్మాగారాల్లో, సైన్యంలో, పరిపాలనలో మొదలైన అన్ని రంగాలలో ఎంతో పొగడదగ్గ పని చేస్తుంది. ఓకేనా, మళ్ళీ అర్థమైందా? మీరు నెక్స్ట్ ట్రాన్స్లేషన్ చేసి నాకు సాయంత్రం పెట్టాలి. నేను అన్నిటికీ చెప్పండి ఇంటమైలు అర్థమైందా? ఎందుకంటే అందరూ కూడా ఇది రాయాలి, ముందే చెప్తున్నా, నేర్చుకోండి, అందరూ చూసుకోండి. ట్రాన్స్లేషన్ అందరూ నాకు సాయంత్రం పెట్టాలి, అందరూ వాట్సాప్ లో. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్? మళ్ళీ చెప్తున్నాను. సంగణక్ कहते हैं, कंप्यूटर ని హిందీలో సంగణక్ అంటారు. तकनीकी सिद्धांतों के आधार पर संसार के प्रभावशाली वैज्ञानिकों ने అనేక చమత్కారిక యంత్రం కా నిర్మాణ కియా హై. ఎన్నో టెక్నికల్ సిద్ధాంతాల ఆధారంగా ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు ఎన్నో ఆశ్చర్యకరమైన యంత్రాలని నిర్మించారు. పృథ్వీ పర్ ఈశ్వర్ కి సర్వశ్రేష్ఠ కృతి మానవ్ హీ హై. భూమి మీద ఈశ్వరుడు సృష్టించిన గొప్ప కృతి ఏంటంటే, గొప్ప సృష్టి ఏంటంటే మానవుడే. कंप्यूटर भी उन्हीं असंख्य संभावनाओं में से एक यथार्थ बनकर हमारे सम्मुख प्रस्तुत हो चुका है. కంప్యూటర్ కూడా ఈ రోజు ఎన్నో క్రియేట్ చేసిన అంటే ఎన్నో సృష్టించిన వాటిల్లో ఇది కూడా ఒక గొప్ప సృష్టి అని చెప్పండి. కొని विद्युत मस्तिष्क को मानव से संबंधित किया जाने वाला यह यंत्र व्यापार, उद्योग, सेना और प्रशासन आदि अनेक क्षेत्रों में प्रशंसनीय कार्य कर रहा था. విద్యుత్ని మైండ్గా వాడుకొని
మానవుడితో కలిసి పనిచేసే ఈ యంత్రం వ్యాపార రంగాల్లో, కర్మాగారాల్లో, సైన్య రంగంలో, పరిపాలనా రంగంలో, అంటే అన్ని రంగాలలో ఇది ఎంతో పొగడదగ్గ పని చేస్తూ ఉంది, ప్రశంసనీయమైన పనులు చేస్తూ ఉంది అని. ఓకే అమ్మాయిలు, మీ సొంత విధిలో మీరు ఎలా రాస్తారో రాయండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్ చెప్పినందుకు. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాను చూడండి. సెకండ్ వన్, ఇంకోటి, ఇది ఫస్ట్ పేరా, సెకండ్ పేరా, ఇంకోటి सेकंड, विकास करने वाले देशों के सामने बिल्कुल दूसरी समस्या है। उन देशों के पास अधिक पुस्तकों नहीं हैं, अधिक पुस्तकें नहीं हैं। विकास करने वाले देशों के सामने बिल्कुल दूसरी समस्या है। इन देशों के पास अधिक पुस्तकें नहीं हैं। చూడండి, వికాస్ కర్నే వాలే దేశం కే సామ్నే, వికాస్ మనే అభివృద్ధి చెందుతున్న అని, వికాస్ కర్నే వాలే దేశం అంటే ఏంటి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, దేశం కే సామ్నే, సామ్నే అంటే ఎదురుగా, బిల్కుల్ దూసరీ సమస్య హై, ఇన్ దేశం కే పాస్ అధిక పుస్తకే నహీ హై, అభివృద్ధి చెందుతున్న దేశాల ఎదుట ఒక రెండవ సమస్య ఉంది. ఒకటి మెయిన్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాళ్ళ దగ్గర ఒక రెండవ సమస్య ఉంది. ఏమిటంటే విన్ దేశం కే పాస్ అధిక పుస్తకే నహీ హై, ఆ దేశాల దగ్గర ఎక్కువ పుస్తకాలు లేవు. విన్ దేశం కే పాస్ అధిక పుస్తకే నహీ హై అంటే ఏంటి, ఆ దేశాల వద్ద ఎక్కువ పుస్తకాలు లేవు. వే దునియా భర్ కే పుస్తक उत्पादन में 5वां भाग से भी कम मात्र उत्पादन करते हैं और वे अपनी आवश्यकताओं की पूर्ति के लिए किताबों को अन्य देशों से मंगाने पर निर्भर रहते हैं. అంటే చూడండి, చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏంటంటే మీకు ఎక్కువ పుస్తకాలు ఉండట్లేదు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడైతే పుస్తకాలు ఉత్పాదన చేస్తున్నారో అక్కడి నుంచి పుస్తకాలని చాలామంది ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనమాట. తమ అవసరాల కొరకు పుస్తకాలని వేరే దేశాల నుంచి తెప్పించుకుంటున్నారు. మెయిన్ భావం ఇది. దీన్ని విడివిడిగా ఒక్కొక్క వాక్యం చెప్తాను చూడండి. వే దునియా భర్ కే పుస్తక ఉత్పాదనమే, వాళ్ళు అంటే ఎవరికైతే పుస్తకాలు లేవో వాళ్ళు ప్రపంచంలో, దునియా మానే క్యా హై యహా, ప్రపంచం, దునియా భర్ కే పుస్తక ఉత్పాదనమే అంటే ఏంటి, ప్రపంచం అంతా కూడా, ప్రపంచం మొత్తం మీద పుస్తకాలు ఉత్పత్తి చేసే అంటే ఆ దేశాల్లో నుంచి अपनी आवश्यकताओं की पूर्ति के लिए, తమ అవసరాలని పూర్తి చేసుకోవడం కోసం కితాబోं को अन्य देशों से, పుస్తకాలని మిగతా దేశాల నుంచి మంగానే పర్ నిర్భర్ रहते हैं, మిగతా దేశాల నుంచి తెప్పించుకోవడంలో ఆధారపడిపోతున్నారు. ఇక్కడ ఒక్కొక్క మీనింగ్ చూడండి. ఉత్పాదన్ ఉత్పత్తి, ఆవశ్యకత అవసరం, అన్య దేశం సే మంగానే, అన్య దేశం సే మంగానే అంటే ఏంటి, మిగతా దేశాల నుంచి తెప్పించుకోవడంలో, నిర్భర్ అయితే హై ఆధారపడిపోతున్నారు అంటే మిగతా దేశాల మీద ఆధారపడిపోతున్నారు అనమాట. అక్కడి నుంచి తెప్పించుకోవడంలో ఆధారపడిపోతున్నారు. विकासशील देशों में पुस्तकों की कमी की यह हालत शिक्षा प्रसार के साथ भविष्य में और भी बढ़ेगी. विकासशील देशों में पुस्तकों की कमी की यह हालत అంటే ఏంటి, ఇప్పుడు ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ పుస్తకాలు లేవన్నమాట. పుస్తకాలు అంటే ఏంటి, మంచి జ్ఞానానికి సంబంధించి అంటే మంచి ఎడ్యుకేషన్కి సంబంధించిన పుస్తకాలు లేకపోవడం వలన అందరూ కూడా ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచంలోనే 5వ వంతు పుస్తకాలు ఉత్పత్తి చేసే ఆ యొక్క పుస్తకాలను ఉత్పత్తి చేసే దేశాల మీద ఇవి ఆధారపడిపోతున్నాయి అన్నమాట. మీకు ఇక్కడ ఏమర్థమైంది, ఇక్కడ నేను మెయిన్ భావన చెప్తున్నాను చూడండి. ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాలు ఏంటి అంటే ఇవి ఇక్కడున్న ఏంటంటే సాహిత్యకారులు అంటే రైటర్స్ పుస్తకాలు ఎక్కువ రాయలేకపోవడం, ఎక్కువ పుస్తకాలు ఇక్కడ క్రియేట్ అవ్వట్లేదు అనమాట. అంటే ఎక్కువ పుస్తకాలు సైంటిస్టులు కానీ వీళ్ళు కానీ పుస్తకాలు ఎక్కువ రాయకపోవడం వలన మన దగ్గర నాలెడ్జ్కి సంబంధించిన పుస్తకాలు మన దగ్గర ఉండట్లేదు. ఉండకపోవడం వలన మన దేశాలు ఏం చేస్తున్నాయి,
వేరే దేశాల మీదకి ఆధారపడిపోతున్నాయి అన్నమాట. ఆధారపడి అక్కడి నుంచి పుస్తకాలు తెచ్చుకుంటున్నాయి. అంతే తప్ప ఇక్కడ మన రైటర్స్ ఇక్కడ ట్రై చేసి పుస్తకాలు రాయట్లేదు. రాయకపోవడం వలన ఇక్కడ సైంటిస్టులు కానీ ఎవరైనా ఉమ్, ఆ, ఏదైనా ఒక యంత్రం కనుక్కున్నారనుకోండి, ఏదైనా ఒక మిషన్ కనుక్కున్నారు, దాని గురించి రాయాల్సి వచ్చినప్పుడు రాయాలి కదా. పుస్తకాలని గురించి రాయడం అంటే ఆ యంత్రాల గురించి రాయడం, అవి ఎలా పనిచేస్తాయి, ఇప్పుడు కంప్యూటర్ ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటి వాటి మీద ఎన్నో పుస్తకాలు రాయొచ్చు. కానీ మన దేశంలో చాలా మంది అలా పుస్తకాలు రాయట్లేదు. అందుకని మనకి గమ్మున హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన పుస్తకాలు కావాలంటే మనం వేరే దేశాల మీద ఆధారపడుతున్నాం. వేరే దేశాల మీద ఆధారపడి వేరే దేశాల నుంచి పుస్తకాలు తెచ్చుకుంటున్నాం. ఎక్కువ ఏంటంటే మన ఎడ్యుకేషన్లో ఎక్కువ బయట పుస్తకాల మీదకే మనం ఆధారపడిపోతున్నాం. అది ఈ పేరాలో చెప్పదలుచుకున్నాడు అనమాట. అందుకే మళ్ళీ చెప్తున్నాను చూడండి. వికాస్ కర్నే వాలే దేశం కే సామ్నే బిల్కుల్ దూసరీ సమస్య హై. మన అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక రెండవ సమస్య ఉంది. ఏంటి అంటే ఇన్ దేశం కే పాస్ అధిక్ పుస్తకే నహీ హై. ఎందుకంటే ఆ దేశాల దగ్గర ఏ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువ పుస్తకాలు లేవు. మనది అభివృద్ధి చెందుతున్న దేశం, మనలాంటి దేశంలో ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న పుస్తకాలు లేవు. वे दुनिया भर के पुस्तक उत्पादन में 5वां भाग से भी कम मात्र उत्पादन करते हैं. చెప్పాలంటే దునియా మొత్తంలో, ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి అవుతున్న 5వ వంతు కూడా మనం ఉత్పాదన చేయలేకపోతున్నాం అన్నమాట. అంటే ప్రపంచం మొత్తం అంతా కలిపితే ఒక 100% అనుకుంటే ఆ 100% పుస్తకాలలో ఒక 5% పుస్తకాలు కూడా మనం ఉత్పత్తి చేయలేకపోతున్నాం అన్నమాట. ప్రపంచం మొత్తం 100% చూసుకుంటే అందులో 5% పుస్తకాలను కూడా మనం उत्पत्ति చేయలేకపోతున్నాం. और वे अपनी आवश्यकताओं की पूर्ति के लिए किताबों को अन्य देशों से मंगाने पर निर्भर रहते हैं. మనం ఏంటంటే మన ఆవశ్యకతోं की पूर्ति के लिए అవసరాలని పూర్తి చేసుకోవడం కొరకు కితాబోं को अन्य देशों से मंगाने पर निर्भर रहते हैं. పుస్తకాలని మిగతా దేశాల నుంచి తెప్పించుకోవడంలోనే निर्भर रहते हैं, ఆధారపడిపోతున్నాం. विकासशील देशों में पुस्तकों की कमी की यह हालत शिक्षा प्रसार के साथ भविष्य में और भी बढ़ेगी. వికాసశీల్ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పుస్తకాల యొక్క లోటు, కమి అంటే ఏంటి, లోటు. ఏ హాలత్ శిక్షా ప్రసార్ కే పాసాత్ భవిష్య మే ఔర్ బడేగి. ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పుస్తకాల లోటు, ఈ స్థితి, హాలత్ అంటే స్థితి, ముందు భవిష్యత్తులో ఇంకా పెరిగిపోతుంది. అంటే ఏంటి దీని అర్థం, ఇంకా ఈ లోటు ఇంకా పెరిగిపోతుంది. అందుకనే రైటర్స్ అందరూ కూడా కొంచెం పుస్తకాలు రాయడం మంచిది. లేదంటే ముందు ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా పుస్తకాలు భవిష్యత్తులో ఈ యొక్క లోటు, పుస్తకాల లోటు అనేది ఇంకా పెరిగిపోతుంది. బడేగి అంటే ఏంటి, పెరిగిపోతూ ఉంటుంది. ఎమ్మెల్యే రాయగలుగుతారా ఈ పేరా? ఎమ్మెల్యే మీకు ఎంతవరకు వచ్చు, ఎలా అర్థమైంది అలా రాయండి. నేను ఒకవేళ మీరు రాయలేకపోతున్నాము అంటే కనుక నేను మీకు మళ్ళీ రేపు దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మేడం. Good morning, ma'am. C. Priyanka present, ma'am. సి ప్రియాంక. Yes, ma'am. నెక్స్ట్ థర్డ్ పేరా చూడండి. Good morning, ma'am. Shiba Farhana present, ma'am. శివా ఫర్హానా. ఎం చందన మ్యామ్. ఎం చందన. Ma'am, Sonia present, ma'am. ఓకే. Ma'am, Smia present, ma'am. मैम SP मोनिका प्रेजेंट मैम. और एक पैरा दीजिए, देखिए. हमारे गांवों को आदर्श ग्राम बनाने वाला लोग हमारे देश में अनेक हैं. सुन, हमारे गांवों को आदर्श ग्राम बनाने वाले लोग हमारे देश में అనేక్ हैं. మన దేశంలో చూడండి, మన దేశంలో हमारे गांवों को आदर्श ग्राम बनाने वाले लोग हमारे देश में అనేక్. మన దేశంలో మన గ్రామాలని ఆదర్శవంతమైన గ్రామాలుగా చేసే ప్రజలు ఎంతో మంది ఉన్నారు అని.
हमारे गाँवों को ఆదర్శ గ్రామ్ బనానే వాలా మన గ్రామాలని ఆదర్శవంతమైన గ్రామాలుగా మార్చడంలో అంటే అంటే ఆదర్శమైన గ్రామాలుగా బనానే వాళ్ళే లోగ్ ఆదర్శమైన గ్రామాలుగా మార్చే ప్రజలు हमारे देश में अनेक हैं మన దేశంలో చాలా మంది ఉన్నారు ఉన్మే గాంధీజీ ఏక్ హై వాళ్ళలో గాంధీజీ గారు కూడా ఒక్కళ్ళు అంటే ఏంటి మనకు ఒకటి ఉంది మన యొక్క భారతదేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అనేసి అంటారు అంటే ఏంటి దీని అర్థం మనకి మన యొక్క మన భారతదేశానికి ఎసెట్ ఏది అంటే మన గ్రామాలే అని చెప్పొచ్చు ఎందుకంటే గ్రామాల్లోనే రైతులు ఉంటారు అక్కడే పంటలన్నీ మనకి తినే ఆహారమైన పంట అంతా కూడా గ్రామాల నుంచే వస్తుంది उत्पत्ति होती है अन्य ग्राम हमारे गांवों को आदर्श ग्राम बनाने वाले लोग हमारे देश में अनेक हैं మన గ్రామాలని ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో తీర్చిదిద్దే ప్రజలు మన దేశంలో చాలా మంది ఉన్నారు उनमें गांधीजी एक है వాళ్ళల్లో గాంధీజీ గారు కూడా ఒకరు शांति के लिए गांवों को रविंद्र भी बहुत पसंद करते हैं ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు ఆయన కూడా గ్రామాల్లోనే శాంతి ఉంటుంది అని ఆ శాంతికి लिए गांवों को रविंद्र भी बहुत पसंद करते हैं శాంతి కొరకు గ్రామాలనే రవీంద్రనాథ్ కూడా ఇష్టపడేవారంట అక్కడ శాంతి ఉంటుంది గ్రామాలలో అందునే ఆ శాంతి కొరకు రవీంద్రనాథ్ ఠాగూర్ గ్రామాలనే చాలా ఇష్టపడేవారు उस प्रशांत वातावरण में खुशी और आराम के साथ जीवन बिता सकते हैं అంటే గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందన్నమాట उस प्रशांत वातावरण में ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఖుషి और आराम के साथ ఖుషి అంటే ఏంటి హ్యాపీనెస్ और ఆరాం అంటే ఏంటి విశ్రాంతి విశ్రాంతితో జీవన్ బితా సక్తే హై జీవన్ బితానా అంటే ఏంటి జీవితం గడపచ్చు మనం విశ్రాంతిగా హ్యాపీగా అక్కడ జీవితాన్ని మనం గడపగలం అన్నమాట అర్థమైందా మనం జీవితాన్ని హ్యాపీగా గడపాలి అంటే ఎక్కడ గడపగలం గ్రామాల్లో గడపగలం उस ప్రశాంత వాతావరణం ఖుషి और आराम के साथ जीवन बिता सकते हैं ఆ ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా విశ్రాంతిగా జీవితాన్ని గడపచ్చు మానసిక తృప్తి के साथ चिंतन किया जा सकता है అంటే ఏంటి అక్కడ మానసిక తృప్తితో మనం జీవితాన్ని మనం గడుపుకోవచ్చు చింతన్ కియా జాసా అంటే మానసికంగా ఇక్కడ చూడండి మానసికమైన తృప్తితో హ్యాపీగా ఆలోచించుకుంటూ చింతన్ కియా जा सकता है फिर भी गाँव में स्थिर निवास बनाने के लिए शायद हम में से बहुत कम लोग ही तैयार होंगे అక్కడ ఉండొచ్చు ఎంతో హ్యాపీగా ఉండొచ్చు ఆ యొక్క వాతావరణంలో అయినా కానీ गाँव में स्थिर निवास बनाने के लिए शायद हम में से बहुत कम लोग ही तैयार होंगे గ్రామాల్లో ఉండటానికి అంటే ఇక్కడి నుంచి గ్రామాల్లోకి వెళ్ళి ఉండటానికి మనలో చాలా మంది తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు తప్ప గ్రామాలకు వెళ్ళడానికి ఇష్టపడరని అంటే అక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉన్నా కానీ అక్కడికి వెళ్ళడానికి మన వాళ్ళు చాలా మంది తక్కువ మంది ఒప్పుకుంటారు తప్ప ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడానికి తయారీ కొంతమందే వెళ్ళడానికి తయారవుతారు తప్ప ఎక్కువ మంది వెళ్ళడానికి రెడీ అవ్వరు ఒప్పుకోరని नाले की पानी की तरह पुराना ग्रामीण जीवन बिताना पसंद नहीं करते नाले की पानी की तरह पुराना ग्रामीण जीवन बिताना पसंद नहीं करते అంటే ఏంటి ఇక్కడ చూడండి పంపు నీళ్ళు నాలేకి పానీ అంటే ఏంటి పంపు నీళ్ళలాగా పురాణా గ్రామీణ జీవన్ బితానా పసంద్ నహీ కర్తే అంటే ఏంటి పాత జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు పంపుల్లోంచి ఎప్పుడు కొత్త నీళ్ళు వస్తా ఉంటాయి కదా అలా ఉండాలి అనుకుంటారు తప్ప వెనక్కి వెళ్ళి పాత జీవితాన్ని గడపడానికి అసలు ఇష్టపడరు అంటే ఏంటి గ్రామాల్లో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉన్నా పట్టణానికి వచ్చేసిన తర్వాత వెనక్కి గ్రామానికి వెళ్ళమంటే ఒప్పుకోరు పంపులో కుళాయిలో పంపు ఎప్పుడు పైనుంచి కిందకి వస్తానే ఉంటది వెనక్కి వెళ్ళడానికి వెళ్తుందా అంటే ఏమాత్రం వెళ్ళదు అలాగా కుళాయిలోని పంపులాగా నీళ్లులాగా ఎప్పుడు వీళ్ళు ముందుకే వెళ్ళాలని చూస్తారు తప్ప వెనక్కి వెళ్ళడానికి బయట పాత జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు అన్నమాట మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి జీవితం గడపడానికి ఇష్టపడరు మళ్ళీ చెప్తున్నా हमारे गाँवों को आदर्श ग्राम बनाने वाला लोग हमारे देश में अनेक है మన గ్రామాలలో ఏంటంటే ఆదర్శ గావ్ బనానే వాలే లోగ్ మన గ్రామాలని ఆదర్శమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో
हमारे देश में అనేక తీర్చిదిద్దే ప్రజలు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. उनमें गांधीजी एक हैं, వాళ్ళల్లో గాంధీజీ ఒకరు. శాంతి के लिए गांवों को రవీంద్ర भी बहुत पसंद करते हैं. శాంతి కొరకు గ్రామాలని కూడా అంటే శాంతి కొరకు గ్రామాలని రవీంద్రనాథ్ చాలా ఇష్టపడతారు అనమాట. ఎందుకంటే అక్కడ శాంతి వాతావరణం ఉంటుందని ఇలా మీరు మార్చచ్చు. శాంతి గ్రామాల్లో శాంతి వాతావరణం ఉంటుందని రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా గ్రామాలని చాలా ఇష్టపడతారు. उस प्रशांत वातावरण में खुशी और आराम के साथ जीवन बिता सकते हैं. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఖుషి ఔర్ ఆరామ్ కే సాత్ సంతోషంగా మరియు విశ్రాంతిగా జీవితాన్ని గడపవచ్చు. బితా సక్నా అంటే ఏంటి? గడపడం, జీవితాన్ని గడపవచ్చు. మానసిక తృప్తి కే సాత్ చింతన్ కియా జా సక్తా హై. అక్కడ మానసిక తృప్తితో హ్యాపీగా బతకవచ్చు. फिर भी गांवों में स्थिर निवास बनाने के लिए शायद हम में से बहुत कम लोग ही तैयार होंगे. ఇంత శాంతి వాతావరణం ఉన్నా కానీ గ్రామాల్లో నివసించడానికి మనలో చాలా మంది, తక్కువ మంది గ్రామాల్లో ఉండడానికి ఒప్పుకుంటారు తప్ప ఎక్కువ మంది గ్రామాల్లో ఉండడానికి సిద్ధపడరు. नाले की पानी की तरह पुराना ग्रामीण जीवन बिताना पसंद नहीं करते. కుళాయిలోని అంటే పంపులోని వాటర్ లాగా ఈ యొక్క పంపులోని వాటర్ లాగా పాత జీవితాన్ని ఏంటంటే ఒప్పుకోరు. ఎంతసేపు కొత్తదే కావాలంటారు తప్ప పాత గ్రామీణ జీవితాన్ని గడపడానికి, బితానా అంటే ఏంటి? గడపడానికి పసంద నహీ కర్తే, ఇష్టపడరు. గ్రామ జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు. ఓకే మైలు, అర్థమైందా? ఇప్పుడు నేను 3 పేరాలు మీకు చెప్పాను, చెప్పాను. ఇందులోంచి మీరు ఈ 3 పేరాలని నేను ఇప్పుడు వాట్సాప్లో పెడతా. మీరు ఏం చేయాలి అంటే వీటిని ట్రాన్స్లేషన్ చేయాలమ్మాయి. 3టిని ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ నాకు సాయంత్రం కల్లా పెట్టండి. నేను సాయంత్రం ఈ రోజు ఇప్పుడు ఎవరెవరు రాయలేదో మళ్ళీ అవి కూడా నేను వాట్సాప్లో పెడతాను. నేను అసైన్మెంట్ ఎవరెవరు రాయలేదో అవి పెడతాను. మీరు అందరికీ చెప్పండి అమ్మాయి. మిగతా మీ క్లాస్ అందరికీ కూడా ఎవరైతే రావట్లేదో వాళ్ళందరికీ ఎవరైనా తెలిసినా చెప్పండి. మీరు క్లాసులు అటెండ్ అవ్వకపోతే మీకు ఇంక ఏవి రావంట, అన్ని కట్ చేసేస్తున్నారు. ఇప్పుడు నిన్న మాకు కమిషనర్ మీటింగ్ జరిగింది. ఏంటి చెప్పారంటే క్లాసులకు అటెండ్ అవ్వట్లేదు అంటే వాళ్ళని హాల్ టికెట్లు కాదు, వాళ్ళని ఇంకా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉండదు. అటెండెన్స్ తగ్గిందంటే అటెండెన్స్ రాయడానికి, మీకు పరీక్షలు రాయడానికి కుదరదు. ప్లస్ మీకు వసతి దీవెన ఇవన్నీ ఏమీ రావంటున్నారు. ఇంకొకటి అమ్మాయిలు, మిమ్మల్ని అందరినీ కూడా ల్యాప్టాప్లకి మీకు ఉంటుంది కదా వసతి దీవెన హాస్టల్ దగ్గర ఆప్షన్ ల్యాప్టాప్ తీసుకోవచ్చు అని కూడా ఉంది కదా. అందుకనే వీలైనంత ఎక్కువ మందిని అంటే అందరూ కూడా ల్యాప్టాప్ తీసుకునేలాగా చెప్పమంటున్నారు. అందరినీ ల్యాప్టాప్ తీసుకోమంటున్నారు కంపల్సరీ. ప్రతి స్టూడెంట్ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్తో అందరూ క్లాసులకి అటెండ్ అవ్వాలి. అదే చెప్తున్నారు మేము. మెయిన్ అటెండ్ అవ్వకపోతే ఒప్పుకుంటలేదు. చూడండి, గుర్తుంచుకోండి అమ్మాయి. క్లాసులకు మటుకు ఆబ్సెంట్ అవ్వద్దు. అది ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే దానివల్ల చాలా ముందు మీకు ఏవీ రావు. మళ్ళీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంట్లోకి వచ్చేవి కూడా అలాంటివి కూడా రావంటాయి ఏమీని. అర్థమైందా? మేవన్నీ ప్రతి స్కీము మీకు ఏది అప్లై అవ్వాలన్నా మీరు క్లాసులకి అటెండ్ అయ్యి పర్ఫెక్ట్గా చదువుతూ ఉండాలి అంట. అది చూసుకోండి అమ్మాయిలు. మేడం, చెప్పండి. మేము ఆల్రెడీ అమౌంట్ ల్యాప్టాప్ వద్దు అమౌంట్ కావాలని చెప్పేసాం కదా మ్యామ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాకు ఛాన్స్ ఉంటుందా మ్యామ్ ల్యాప్టాప్ తీసుకోవడానికి? నాకు తెలిసి ఉండొచ్చు కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు రాదు కదా మ్యామ్, మేము అమౌంట్ అని చెప్పేసాం కాబట్టి ఇప్పుడు రాదు కదా మాకు ల్యాప్టాప్. అందుకు రాదు. నన్ను అడిగారు ల్యాప్టాప్ తీసుకోవాలి, పిల్లలందరూ కంపల్సరీ ల్యాప్టాప్ లో ఉండాలి అని చెప్తున్నారు అమ్మాయి. ఓకేనా? అందరూ నెక్స్ట్ టైం ఆప్షన్ వస్తే ల్యాప్టాప్ తీసుకుంటాం ఓకే మ్యామ్. సరేనా? అందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కదా. మీకు క్లాస్ ఉందా ఈ రోజు? నెక్స్ట్ క్లాస్ ఉందా? ఓకే మరి ఉండండి. సరేనండి. చాలా మంది పెట్టలేదు అనువాదాలు. అవన్నీ కూడా మేము ఇప్పుడు పెడతాము. అవి చూసుకోండి ఒకసారి. ఎవరైతే పెట్టలేదో వాళ్ళందరూ ఫిల్ చేయాలి కంపల్సరీ. నేను అన్ని లిస్టులు పెడతాను. ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ లిస్ట్ పెడతాము. వాళ్ళందరూ కంపల్సరీ అసైన్మెంట్లు రాసి పెట్టండి. ప్రాక్టీస్ చెయ్యండి అమ్మాయి. అర్థమైందా?
మేలు ఏమన్నా ఈ చదువుతారు కదా మిగతా మామూలుగా మిగతా సబ్జెక్ట్స్ చదువుకుంటున్నారు కదా పరీక్షలకి చదువుతున్నారా? ఎస్ మ్యామ్. అది కూడా ఎందుకంటే ఈ నెలాఖరికి పరీక్షలు వచ్చేస్తున్నాయి. చూసుకోండి. ఓకే అమ్మాయిలు, ఉంటా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.